Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి స్టూడెంట్స్, ఎవరెవరైతే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్కి డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు తొందరలోనే గవర్నమెంట్ అనేది శుభవార్త చెప్పబోతుందండి. 1 month కానీ 1.5 month కానీ పట్టొచ్చు, ఒక 10 రోజులు అటు కానీ ఇటు కానీ అవ్వచ్చు, కానీ కంపల్సరీ తెలంగాణలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఆ తర్వాత మనకు జనరల్గా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం నెక్స్ట్ మనకు ఆగస్ట్లో కానీ ఆగస్ట్లో కానీ మేలో కానీ జూన్లో కానీ రైట్. సో మేలో కానీ జూన్లో కానీ మనకు టెట్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే గ్యారంటీస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. కాబట్టి సో మీరు ఎవరెవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రాక జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, డిఎస్సిలో ఓకే, ఎస్పెషల్లీ డిఎస్సిలో 1 mark 2 marks ఓకేనా, హాఫ్ మార్కు ఓకేనా, అసలు 0 marks ఇలా రావడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి జాబ్ పోవడం జరిగింది. ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డిఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్లో. ఎందుకంటే సో అన్ని సబ్జెక్టులు జనరల్గా చాలామంది చదువుతారండి, కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకు అక్కడ చాలామంది స్టూడెంట్స్ అసలు స్కోరే రాదు. ఎందుకంటే క్వశ్చన్స్ చూసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతారు అనమాట. అసలు ఒక క్వశ్చన్ చూసినప్పుడు దీనికి అసలు ఆప్షన్స్ ఎలిమినేట్ ఎట్లా చేయాలి, దీని కాన్సెప్ట్ ఏముంటుంది, ఏదో ఒక బుక్ చదివి కొత్తగా ఏదైనా మార్కెట్లో బుక్ ఉంటే ఆ బుక్ బట్టి పడతారు, ఎగ్జామ్కి వెళ్తారు, డైరెక్ట్ ఏదో ఒకటి పెట్టి వచ్చేస్తారనమాట. కానీ మీకు అసలు ఇంగ్లీష్లో బట్టే విధానం కాకుండా ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్పడం కోసమే నేను ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా, సో అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగే ఉంటుంది. బట్టే ఇంగ్లీష్ మన దగ్గర అస్సలే ఉండదు. ప్రతిదానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. అయితే మీకు ఈ వీడియోలో క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి, క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అసలు అంటే ఒక క్వశ్చన్ చూసినప్పుడు అసలు ఆప్షన్స్ అన్నిటిని ఫస్ట్ చూస్తాం, ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, మరి ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇది దీంట్లో రాంగ్ ఎక్కడుంది అని చెప్పేసి ప్రతిదాన్ని ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాతనే నేను అక్కడ ఆన్సర్ చూజ్ చేసుకుంటూ వెళ్తా. సో ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి సో మీరు కనుక డిఎస్సి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఎలా అంటే ఇంకొకసారి మనకు అదే మోడల్లో క్వశ్చన్ వచ్చింది అంటే మిస్ కాదంతే, అంత నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఓకేనా, సో నేను క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి వెళ్ళిపోవడం కాదండి, ఇక్కడ ప్రతి క్వశ్చన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తా. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీకు చెప్తున్నా, సో తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు, కానీ మీకు ఎలాంటి భయం అవసరం లేదు. ఓకేనా, నా అన్ని క్లాసెస్ని క్లియర్గా వినండి చాలు, రైట్. మీకు ఆల్రెడీ నేను డిఎస్సి ఇంగ్లీష్ సంబంధించి సో సిలబస్ అసలు ఏ టాపిక్స్ అడుగుతాడు, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ఓకేనా, రైట్. ఓకేనా, అయితే మనకు చూడండి స్టూడెంట్స్, క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన స్టూడెంట్స్ చూడండి, మన క్లాసెస్ తీసుకొని విన్న మన టెట్ క్లాసెస్ ఓకేనా, టెట్ ఇంగ్లీష్ కోర్సు తీసుకొని విన్న స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒకసారి చూడండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మన ఇంగ్లీష్ క్లాసెస్ టెట్ ఎగ్జామ్ కోసం మన ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకొని ఎన్ని మార్క్స్ సాధించారో చూడండి. ఇక్కడ కామెంట్స్లో చేశారు వాళ్ళందరూ, సార్ నాకు ఇంగ్లీష్లో 5 marks కూడా రావు సార్, అంటే 21 marks వచ్చాయి సార్. చాలామందికి అసలు ఇంగ్లీష్లో రావండి, స్కోరే రాదు. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, మీ మీదనే ఎక్కువ టార్గెట్ చేశాను నేను. ఓకేనా, బెస్ట్ మార్క్స్ రావడం కోసం మీకు రైట్. 5 marks కూడా రాంది 21 marks వచ్చాయట. 1 mark తోటి హాఫ్ మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారండి డిఎస్సిలో. కాబట్టి ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంటే. చూడండి ఎంత మంచి స్కోర్ చేసుకున్నారు, క్లాసెస్ విన్నారు కాబట్టి స్కోర్ చేసుకున్నారు. మీరు విన్నారా వినలేదా చూసుకోండి, వినకపోతే ఇప్పుడు క్లాసెస్ తీసుకొని వినండి డిఎస్సికి అయినా కనీసం, రైట్. చూడండి ఇక్కడ, సో మీకు చాలా ధన్యవాదాలు సార్, మీ క్లాస్ 99 rupees కోర్స్ తీసుకున్నారు సార్, 21 marks వచ్చాయి సార్. మీ క్లాస్ వినకపోతే 5 to 6 marks. మీకు పోయినసారి టెట్లో మనకు ఎన్ని మార్క్స్ అట, 5 to 6 marks అట, ఇప్పుడు ఎంత 21 marks అట, అది ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఓన్లీ మీ యూట్యూబ్ క్లాసెస్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్ విన్నాను సార్, నాకు 21 marks వచ్చాయి సార్. ఓకేనా, చూడండి ఇక్కడ ఎంతమంది కామెంట్స్ అంటే 23 marks అట, కేవలం మీ యూట్యూబ్ క్లాసెస్ మాత్రమే విన్నాను సార్, 23 marks గెయిన్ చేశాను సార్ అంటున్నారు.
ఓకేనా. నెక్స్ట్ మీ ఇక్కడ చూసుకుంటే సార్ మీ క్లాసెస్ వినడం వల్ల 21 దాకా స్కోర్ చేశాను సార్. ఇక్కడ ఈ పర్సన్ చూడండి ఇక్కడ, సో 25 మార్క్స్ అట. ఓకేనా, సో 25 మార్క్స్ గెయిన్ చేశారండి. ఎంత ఎక్సలెంట్ స్కోర్ చెప్పండి మీకు అది. ఓకే చెప్తున్నాను కదా. సో మన క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే బట్టే క్లాసెస్ ఎక్కడ ఉండవండి, కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి. మీకు గనక వీళ్ళలాగా టెట్లో వీళ్ళు ఎలా అయితే టెట్లో స్కోర్ చేశారో మీకు కూడా డిఎస్సిలో ఇలాంటి కాన్సెప్ట్సే కావాలి, అన్ని టాపిక్స్ నాకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగే కావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ కోర్సెస్ ఓపెన్ చేయండి. ఓకే, డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్సులు ఉంటాయండి. తెలంగాణ డిఎస్సి టెట్ సంబంధించి 6 months కోర్సు 399, 3 months కోర్సు 299 అన్న, ప్లస్ ఛార్జెస్ కూడా పడతాయి మీకు 10 to 15 రూపీస్ ఛార్జెస్ అనేది పడుతుంది. అయితే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. నాకు నచ్చకపోతే మీ ఇష్టం అది. ఓకేనా. సో మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. రైట్, నేను చెప్తున్నాను కదా డిఎస్సి ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ చేస్తుంది. మన యాప్లో ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టానండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. అది హై లెవెల్ కంటెంట్. ఇప్పుడు ఈ రోజులలో క్వశ్చన్స్ అంత ఈజీగా రావట్లేవు, అందుకని చెప్పేసి మీకు హై లెవెల్ కంటెంట్ పెట్టాను, అవే చూడాలి మీరు. ఓకేనా. సో ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. రైట్, ఇక మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. ఇంకా చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏం తొందర లేదు. ఓకేనా, మెల్లగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, అక్కడ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. ఓకేనా, క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అసలు ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనము డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా పెట్టాలి, ఆప్షన్స్ ఎలిమినేట్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి క్లియర్ చూసుకుంటూ వెళ్దాం. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. రైట్, ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ చదివితే ఏముంటుందంటే, ఫైండ్ అవుట్ ద అప్రాప్రియేట్ పాజిటివ్ డిగ్రీ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ గివెన్ బిలో. 4 ఆప్షన్స్ గివెన్ బిలో. రైట్, ఇక్కడ ఏమడుతున్నాను, మనకు పాజిటివ్ డిగ్రీ అడుగుతున్నాను. ఇది మనకి ఏ టాపిక్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయండి పేపర్లో. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకేనా, ఒకసారి ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ అడ్జెక్టివ్స్ అండి. అడ్జెక్టివ్ అంటే ఏంటిది అసలు చెప్పండి ఫస్ట్ మీరు. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటిది? చాలామంది ఈ డెఫినేషన్ని బట్టి పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. మన స్టూడెంట్స్ ఎట్లా నేర్చుకుంటారు తెలుసా? అడ్జెక్టివ్ అనగానే ఇక్కడ యాడ్ ఉంది కదా. యాడ్ అంటే ఏంటిది? యాడ్ చేయడం అంటే ఏదో ఒకటి ఇంక్రీజ్ కావడం. ఇంక్రీజ్ అవుతుందంటే మోడిఫై అవుతున్నట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? యాడ్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాయి, అంటే మోడిఫై చేస్తాయి అని. మరి మోడిఫై వేటిని చేస్తాయి? సో నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని ఏమంటాం చెప్పండి? అడ్జెక్టివ్స్ అంటాం. నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని ఏమంటున్నానా? అడ్జెక్టివ్స్ అంటాం. కాబట్టి అడ్జెక్టివ్స్ అంటే నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేస్తాయి. డెఫినేషన్ బట్టి పట్టకూడదు, ఇట్లా వర్డ్ చూసి చెప్పాలన్నమాట. యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేస్తాయి, సో అడ్జెక్టివ్స్ అవుతాయి. క్లియరా? అయితే మనకు అడ్జెక్టివ్స్ అనేవి చూడండి, అడ్జెక్టివ్స్ అనేవి జనరల్గా ఎన్ని డిగ్రీస్లో ఉంటాయంటే 3 డిగ్రీస్లో ఉంటాయి నాన్న. వాటినే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. ఓకేనా? ఆ 3 డిగ్రీస్ ఏంటో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే పాజిటివ్ డిగ్రీ. ఓకేనా, ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తా చూడండి నేను. ఫస్ట్ వన్ మనకి ఏంటి చెప్పండి? పాజిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ మనకి ఏంటి చెప్పండి? కంపారేటివ్ డిగ్రీ. జాగ్రత్తగా కాన్సెప్ట్ వినండి. ఓకేనా, తొందర ఏం లేదు. థర్డ్ వన్ మనకి ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ నాన్న. ఇలా అడ్జెక్టివ్ అనేది 3 డిగ్రీస్లో ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. రైట్, అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ క్లెవర్, బిగ్, ఓకేనా, స్మాల్, ఓకేనా, గ్రేట్. ఒకసారి ఈ వర్డ్ చూడండి. క్లెవర్ అనేది ఏంటిదంటే పాజిటివ్ డిగ్రీ అండి, జనరల్ అడ్జెక్టివ్స్ అవి. కంపారేటివ్ డిగ్రీ ఎట్లా వస్తుందంటే ఈఆర్ అనేది మనం జనరల్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు మనకు కంపారేటివ్ డిగ్రీ వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడు వస్తుందంటే ఈఎస్టీ అనేది ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు మనకు సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. కాబట్టి వీటికి చెప్పండి కంపారేటివ్స్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ నాన్న. నెక్స్ట్ బిగ్ చెప్పండి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. థిక్, థిక్కర్, థికెస్ట్. ఇలా ఈఆర్ యాడ్ చేస్తూ ఉన్నదేమో మనకు కంపారేటివ్ డిగ్రీ అవుతుంది, ఈఎస్టీ యాడ్ చేసి ఉన్నదేమో మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అర్థమైంది అందరికీ? బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఓకేనా, ఇలా మనకు జనరల్గా స్మాల్ వర్డ్స్ ఉంటాయి. అదే లాంగ్ వర్డ్స్ ఉంటే ఏం చేస్తాం? మరి బ్యూటిఫుల్ అని ఉంది. మరి బ్యూటిఫుల్ ఉన్నప్పుడు చెప్పండి ఇక్కడ దీనికి బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివే. మరి దీనికి ఈఆర్ యాడ్ చేస్తామా? యాడ్ చేయలేం.
మరి లాంగ్ వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది నాన్న. కాబట్టి బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ, దాని కంపారేటివ్ డిగ్రీ ఏమవుతుందో చెప్పండి మోర్ బ్యూటిఫుల్, సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతుందో చెప్పండి మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. అంతే. స్మాల్ వర్డ్ చిన్న చిన్న వర్డ్స్కి ఏం చేస్తామంటే ఈఆర్ యాడ్ చేసి కంపారేటివ్ తెచ్చుకుంటాం, ఈఎస్టీ యాడ్ చేసి సూపర్లేటివ్ తెచ్చుకుంటాం నాన్న. అదే మనకు లాంగ్ వర్డ్స్కి ఏం చేస్తాం చెప్పండి మోర్ యాడ్ చేసి కంపారేటివ్ తెచ్చుకుంటాం, మోస్ట్ యాడ్ చేసి సూపర్లేటివ్ తెచ్చుకుంటాం. ఫేమస్ మోర్ ఫేమస్ మోస్ట్ ఫేమస్, ఇంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ మోస్ట్ ఇంటెలిజెంట్. ఇలా అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి. ఓకేనా. అయితే మీకు గుడ్ అనే దానికి చెప్పండి మీరు ఒకసారి. గుడ్కు పాజిటివ్ డిగ్రీ గుడ్, కంపారేటివ్ డిగ్రీ ఏమొస్తుంది మనకు బెటర్, సూపర్లేటివ్ డిగ్రీ ఏమొస్తుంది చెప్పండి మనకు బెస్ట్. ఇది మనకు పాజిటివ్ డిగ్రీస్, కంపారేటివ్ డిగ్రీస్, సూపర్లేటివ్ డిగ్రీస్. ఇంతే కదా, ఇది నార్మల్గా అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి, అంతే. ఇంకా చూడండి ఇక్కడ ఫస్ట్ వాడు అడిగింది ఏంది అక్కడ పాజిటివ్ డిగ్రీ అడిగిండు నాన్న. ఏమడిగిండు అక్కడ మనకు పాజిటివ్ డిగ్రీ అడిగిండు, రైట్. పాజిటివ్ డిగ్రీ అడిగిండు. పాజిటివ్ డిగ్రీ అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏ డిగ్రీ నాన్న బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చిండు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు మనకు బెస్ట్ అనే సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చిండు, దీనికి పాజిటివ్ డిగ్రీ రాయమండి నాన్న. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్స్లో కంపల్సరీ పాజిటివ్ బెస్ట్కు గుడ్ బెటర్ బెస్ట్ కదా, పాజిటివ్ డిగ్రీ ఏంటిది గుడ్డే కదా, మరి గుడ్ ఉన్న ఆప్షన్స్ మాత్రమే మనకు ఆన్సర్లో అవుతాయి. ఒకసారి ఇక్కడ క్లియర్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో గుడ్ ఉంది, ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. సెకండ్ ఆప్షన్ చూడండి బెటర్ అనేది పాజిటివ్ డిగ్రీనా కాదు, ఆప్షన్ తీసేయండి. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ చూడండి మనకు బెటర్, ఇది మనకు పాజిటివ్ డిగ్రీనా కంపారేటివ్ డిగ్రీ, ఇది కూడా ఆన్సర్గా తీసేయండి. ఎన్ని మిగిలినాయన్నా మనకు అంటే చూడండి ఇక్కడ క్లియర్గా ఎన్ని మిగిలినాయి అంటే మనకు గుడ్ నెక్స్ట్ గుడ్ నాన్న 2 మిగిలినాయి అండి. ఎన్ని మిగిలినాయి మనకు 2 మిగిలినాయి. ఏంటి అవి ఫస్ట్ ఆప్షన్ మిగిలింది, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మిగిలింది. ఎందుకంటే ఇందులో గుడ్డే ఉంది, ఇందులో గుడ్డే ఉంది నాన్న. 2 గుడ్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ 2 మనకు ఆన్సర్లు అయ్యే ఛాయిస్ ఉంది, రైట్. నెక్స్ట్ మరి ఈ రెండిట్లో ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుందంటే ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ ఏముంటుంది నాన్న ఈజ్ ద బెస్ట్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఓకేనా. చూడండి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేది ఒక బుక్ నాన్న. అదేమండు ఈజ్ ద బెస్ట్ బుక్ అంటే ఇంకా అదొక్కటే ఉందన్నట్టు బెస్ట్, వేరే ఏం దాంతో సమానంగా ఏం లేవు అని, అదొక్కటే ఉందన్నమాట, వేరే ఏది అసమానంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ షీ ఈజ్ ద రిచెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే మీనింగ్ ఏంటండి, షీ ఈజ్ ద రిచెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే మీనింగ్ ఏంటి, ఆమె ఒక్కతే రిచ్, ఆమె రిచ్ ఎవరు లేరు అని, ఆమె ఒక్కతే రిచ్ అనమాట. అదే షీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ గర్ల్స్ అంటే మీనింగ్ ఏంటి, గర్ల్స్ చాలామంది రిచ్ ఉన్నారు, అందులో ఈమె ఒక ఆమె అని మీనింగ్ అక్కడ. కానీ ఇక్కడ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనలే, ఏమన్నాడు ఈజ్ ద బెస్ట్ అన్నాడు. సో ఈజ్ ద రిచెస్ట్ లాగా ఈజ్ ద బెస్ట్ అన్నాడు కదా. ఈజ్ ద బెస్ట్ అంటే ఇది ఒక్కటే కదా బెస్ట్ బుక్, వేరే ఏ బుక్ లేదు మనకు బెస్ట్, ఇది ఒకటే బెస్ట్ బుక్ అని మీనింగ్ అక్కడ. మరి అదొకటే బెస్ట్ బుక్ కాబట్టి ఒక్కసారి మీరు ఇక్కడ థర్డ్ వన్ చూసుకుంటే థర్డ్ ఆప్షన్లో మీనింగ్ చదవనా వెరీ ఫ్యూ బుక్స్, కొన్ని బుక్స్ ఉన్నాయట అక్కడ. మరి అదొక్కటే బుక్ ఉంది కాబట్టి మళ్ళీ వెరీ ఫ్యూ బుక్స్ అని వాడతాం, ఇక్కడ వాడకూడదు. కాబట్టి ఇది మన ఆన్సర్ పోతే మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నో అదర్ బుక్, ఏ బుక్ లేదు అని. రిచెస్ట్ గర్ల్ అని చెప్పిన కదా మీకు, షీ ఈజ్ ద రిచెస్ట్ గర్ల్ అంటే నో అదర్ గర్ల్ ఈజ్, అంతే, వేరే ఏ గర్ల్ లేదు అని. అట్లా సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనం ఏం వాడుకోవాలి చెప్పండి. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వస్తే ఏం వాడుకోవాలని, ఇక్కడ మనం డైరెక్ట్ సూపర్లేటివ్ వస్తే నో అదర్ అనేవాడు వాడుకోవాలన్నమాట. ఏ వర్డ్ వాడుకోవాలి చెప్పండి, నో అదర్ అనేది వాడుకోవాలి, రైట్. జనరల్గా మనకి ఇక్కడ సో డైరెక్ట్ సూపర్లేటివ్ వస్తే మనకు సో పాజిటివ్ డిగ్రీలనేమో మనము నో అదర్ అని వాడాలి. ఓకేనా. అదే కంపారేటివ్ డిగ్రీలో మనం అక్కడ ఏం వాడుకుంటామంటే ఎనీ అదర్ అని వాడుకోవాలి నాన్న. నో అదర్ ఎనీ అదర్, ఓకేనా, ఎనీ అదర్ వాడుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకు పాజిటివ్ డిగ్రీ అంటుంది కాబట్టి కంపల్సరీ ఏం వాడుకోవాలి, నో అదర్. మీనింగ్ వైజ్ అర్థమైంది కదా, ఈజ్ ద బెస్ట్ అంటే అదొకటే ఉందన్నమాట, వేరే ఏం లేదు. కాబట్టి నో అదర్, నో ఏ బుక్ లేదు అని. సో అర్థమైంది కదా. ఈ ఆప్షన్ 2 ఆప్షన్స్ అయితే మనకు కంపారేటివ్ ఉన్నాయి కాబట్టి తీసేసినాం. ఈ ఆప్షన్ ఎట్లా తీసేసినాం అంటే మీనింగ్ వైజ్ ఈజ్ ద బెస్ట్ అన్నాడు కాబట్టి వేరే ఇదేం లేదు. ఇక్కడ ఏమంటుంది మరి వెరీ ఫ్యూ బుక్స్ అంటే కొన్ని బుక్స్ ఉన్నాయని అంటుంది కదా, కాబట్టి అప్పుడు మనకు ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా. ఇది మీరు ఏదో గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అక్కడ, అంతే. ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా తీసుకొచ్చినా నాన్న మీకు. ఓకేనా. ఇంకో క్వశ్చన్ కూడా తీసుకొచ్చినా జాగ్రత్తగా చూసుకోండి. దీనికి చెప్పండి ఆన్సర్, క్లియర్గా చూసి చెప్పండి నాన్న. ఓకేనా. ఇది కూడా మనకు దాని తర్వాత వచ్చిన క్వశ్చనే. 2 క్వశ్చన్స్ సింపుల్ 2 మార్క్స్. ఓకేనా. సో 2 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు నాన్న. 2 క్వశ్చన్స్ అంటే 1 మార్క్, రైట్. చూడండి ఫైండ్ అవుట్ ద కంపారేటివ్ డిగ్రీ. ఏమడుతుంది ఇక్కడ, కంపారేటివ్ డిగ్రీ అడుగుతున్నాను నాన్న. కంపారేటివ్ డిగ్రీ అంటే ఈఆర్ ఉండాలి కదా ఇక్కడ. ఒకసారి చూద్దాం అసలు ఏంటిది ఇచ్చిన సెంటెన్స్. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ ఆర్ అట్లీస్ట్ టాల్ అంటే టాల్కు మనకు కంపారేటివ్ డిగ్రీ ఏంటిది నాన్న, టాలరే కదా. మరి టాలర్ అంటే టాలర్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి,
టాలర్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. టాల్ దాన్ అట. ఫస్ట్ ఆప్షన్లో అసలు టాలర్ లేదు, ఆప్షన్ తీసేయండి. తర్వాత టాలర్ ఇక్కడ ఉంది ఆప్షన్ ఓకే, ఇక్కడ కూడా ఉంది ఆప్షన్ ఓకే. తర్వాత చూడండి టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా, 2 ఆప్షన్స్ పోయినాయి. చూసారా మీరు అసలు ఆప్షన్స్ 2 ఆప్షన్స్ అసలు ఆ సేమ్ డిగ్రీలో లేనే లేవు, ఆ 2 ఆప్షన్స్ పోయినట్టే. మిగతా రెండిట్లనే చూసుకోవాలి మనం అంతే. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంకా 2 ఆప్షన్స్ చూసుకుంటే ఈ ఆర్ నాట్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. థర్డ్ ఆప్షన్ చూస్తే సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ ఆర్ నాట్ టాలర్ యాజ్ అట. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, టాలర్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి చెప్పండి, దాన్ రావాలి. కంపారేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఏం రావాలి, మనకి దాని పక్కన దాన్ అనేది రావాలి కంపల్సరీ. ఓకేనా. బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్, టాలర్ దాన్ అంటాం, టాలర్ యాజ్ అంటామా అనం కాబట్టి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో టాలర్ దాన్ లేదు కదా, ఆప్షన్ తీసేయండి. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి డైరెక్ట్గా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. వినీత్ ఈజ్ నాట్ టాలర్ దాన్. వినీత్ ఈజ్ నాట్ టాలర్ దాన్. టాలర్ పక్కన దాన్ కూడా వచ్చింది కదా, ఇది కరెక్టే ఉంది కదా. ఈ 2 ఆప్షన్స్ ఏమో డిగ్రీ లేదు కాబట్టి పోయింది. ఈ ఆప్షన్ ఎట్లా పోయిందంటే టాలర్ పక్కన దాన్ లేదు, కంపేర్ చేసేటప్పుడు మనకు దాన్ ఉండాలి కదా, ఒకటి మనకి ఈ ఆప్షన్ పోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ఇది కూడా. ఇవన్నీ కాన్సెప్ట్స్ మన యాప్లో ఉంటాయి. మీరు కనుక నా యాప్ క్లాసెస్ తీసుకొని విన్నట్లయితే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, ఏముండదు ఈ క్వశ్చన్స్లలో. సింపుల్ క్వశ్చన్స్ అనమాట అన్నీ. ఓకేనా, క్లియరా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా నాన్న. రైట్, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏ మోడల్ తెలుసా, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన కాన్సెప్ట్ ఇది. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి వచ్చిన క్వశ్చన్ నాన్న. ఓకే, జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను, జాగ్రత్తగా క్లియర్గా చూసుకోండి. ఓకేనా. రైట్, అంటే మనకు ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది అంటే అది డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా? డైరెక్ట్ స్పీచ్ అండి. ఇన్వర్టెడ్ కామాస్ లేవు అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. రైట్, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కాబట్టి ఏ స్పీచ్ ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఇచ్చిండు. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటుండు అక్కడ, అంతే కదా. రైట్, మరి ఇప్పుడు చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటుండు కాబట్టి మన జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మీకు ఈ సెడ్ అనే సెడ్ ఓకేనా, రిపోర్టింగ్ వర్బ్ ఇది. ఓకేనా, చూడండి శైలజ టు హర్ సన్. సెడ్ శైలజ టు హర్ సన్. శైలజ అనే ఆమె సన్నుకు చెప్పిందట. ఏమని చెప్పింది? వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈజ్ ట్రూ. నేను ఏదైతే నీకు చెప్పానో అది నిజము అని చెప్పింది అనమాట. ఓకే, నేనైతే నీకు చెప్పానో అది నిజము అని ఎవరు చెప్పారు? శైలజ ఆమె సన్నుకు చెప్పింది, అంతే కదా. అయితే ఇక్కడ జనరల్గా సెడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది, ఇక్కడ ఎండింగ్లో వచ్చింది మనకు, అంతే. రైట్, అయితే మనకు ఫస్ట్ చూడండి శైలజ టు హర్ సన్ సెడ్ అని ఉంది. ఈ ఇన్వర్టెడ్ కామాస్ పార్ట్ కాకుండా రిపోర్టింగ్ వర్బ్ ఈ సెడ్ ఉంది కదా, అది మనకు సెడ్ ఉంది కదా. సెడ్ అంటే ప్రెజెంట్లో ఉన్నట్ట, పాస్ట్లో ఉన్నట్ట? పాస్ట్లో ఉన్నట్టు. రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది నాన్న? పాస్ట్లో ఉంది. సెడ్ అన్నాడు అంటే పాస్ట్లో ఉంది. ఈ ఇన్వర్టెడ్ కామాస్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ చూడండి ఒకసారి. అది సెడ్ ఉందంటే పాస్ట్లో ఉంది కదా. అయితే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ రిపోర్టింగ్ వర్బ్ ఓకేనా, వాళ్ళు బయట ఉన్న ఇన్వర్టెడ్ కమాస్లో కాకుండా బయట ఉన్న పార్ట్ రిపోర్టింగ్ వర్బ్ ఉంది కదా, ఆ రిపోర్టింగ్ వర్బ్ మనకి ఎప్పుడైతే పాస్ట్లో ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని పాస్ట్లోకి చేంజ్ చేసుకోవాలి, అంతే. చూడండి సింపుల్. ఇది మనకు పాస్ట్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా సింపుల్ అండి. ఇది కనుక మనకు పాస్ట్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అంటే ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న పార్ట్ ఉంది కదా, అవన్నీ మనకు పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అవుతాయి నాన్న, పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అవుతాయి. డైరెక్ట్ ఆన్సర్ పెడితే మీ జాగ్రత్త చూడండి. హ్యావ్ టోల్డ్, హ్యావ్కు పాస్ట్ ఏంటిది నాన్న? హ్యాడే కదా, మనకు హ్యాడ్ టోల్డ్ ఉండాలి. హ్యాడ్ టోల్డ్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు హ్యాడ్ టోల్డ్ ఉన్న ఆప్షన్ ఏముంది? ఓకేనా, చైల్డ్ టోల్డ్ హర్ సన్ దట్ వాట్ ఎవర్ షీ హ్యాడ్ టోల్డ్ ఇక్కడ ఉంది ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ వాట్ ఎవర్ టోల్డ్ హర్ సన్ వాట్ ఎవర్ షీ టెల్స్. హ్యాడ్ టోల్డ్ ఉందా? లేదు, ఆప్షన్ తీసేయండి. వాట్ ఎవర్ షీ టెల్లింగ్ హ్యావ్ టోల్డ్ ఉందా? లేదు, ఆప్షన్ తీసేయండి. వాట్ ఎవర్ షీ హ్యాస్ టోల్డ్ హ్యావ్ టోల్డ్ ఉందా? లేదు, తీసేయండి. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ఇది, అర్థమైందా? సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. మీరేదో క్వశ్చన్ సెంటెన్స్ చూసి ఆ సెంటెన్స్ అర్థం కాక ఓకేనా ఇది చేయాలా అది చేయాలా ఏం అర్థం కాక మీరు అట్లా వెళ్ళిపోతూ ఉంటారండి అంతే. కానీ క్వశ్చన్స్ అయితే డెడ్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ. కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా, కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది ఏం కావాలి మనకు? హ్యాడ్ కావాలి. సార్ ఎట్లా చెప్తున్నారు అంటే ఈ సెడ్ అని ఉంది కదా, ఇన్వర్టెడ్ కామర్స్ పార్ట్ కాకుండా బయట పార్ట్ మనకు సెడ్ అని ఉందా లేదా? అది సెడ్ ఉంది అంటే పాస్ట్లో ఉన్నట్టు. అప్పుడు మనం ఈ సెంటెన్స్ మొత్తాన్ని పాస్ట్లోకి తీసుకెళ్తాం అనమాట. అయినా ఈజ్కి పాస్ట్ టెన్స్ వాజే కదా నాన్న, ఈజ్కి పాస్ట్ టెన్స్ వాజ్ కాబట్టి వాజ్ ఉన్న ఆప్షన్సే ఆన్సర్లు అవుతాయి. ఇందులో వాజ్ లేదు, నెక్స్ట్ ఇందులో వాజ్ లేదు, ఇక్కడ ఉంది వాజ్, ఇక్కడ ఉంది వాజ్. ఓకే, ఇది ఒకటి పాస్ట్లోకి వచ్చింది, ఇది కూడా పాస్ట్లోకి రావాలి కదా. మరి హ్యావ్ అనేది ఏమవుతుంది మనకు? యాడ్ లాగా మారిపోతుంది. ఇక్కడ హ్యాడ్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోయింది, ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్ ఎలిమినేషన్ అంతే.
చూసారు ఆప్షన్ ఎలిమినేషన్ ఎట్లా చేస్తున్నానో? ఇది మొత్తం మీకు ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్లో చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఆప్షన్ ఎలిమినేషన్ అనేది. అర్థమవుతున్నాయా క్వశ్చన్స్ మీకు? ఇది అర్థమవుతున్నాయా? అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. చూడండి ఇక్కడ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు ఒకసారి చూడండి. సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సో మన బుక్ అనేది రాబోతుంది స్టూడెంట్స్. చూడండి, సో మీకు మార్చ్ ఫస్ట్ వీక్లో మనది ఇంగ్లీష్ బుక్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నాను నాన్న. చాలా తక్కువ అమౌంట్ తోటే, ఓకేనా మీకు? సో 250 వరకు ఉండొచ్చు అనుకుంటే అమౌంట్, అంతే. 250 బిలోనే ఉంటుంది, 250కి ఎక్కువైతే ఉండదు. తక్కువ కాస్ట్ తోటే ఇంగ్లీష్ బెస్ట్ బుక్ అనమాట, ఓకేనా? డిఎస్సి, టెట్, గురుకుల, జేఎల్, డిఎల్ వీటన్నిటికీ సపరేట్, అంటే టీచర్ జాబ్స్కి సపరేట్గా ఉండే విధంగా మేము బుక్ అనేది డిజైన్ చేస్తున్నాం అండి. ప్రతి టాపిక్ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు బైలింగ్వల్లో ఉంటుంది, ఓకేనా? ఇంగ్లీష్లో ఉంటుంది, మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట బుక్లో. కాబట్టి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బుక్ అండి. ప్రతి టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్ నుంచి ప్రాక్టీస్ ఎట్లా చేసుకోవాలి అదొకటి ఉంటుంది. తర్వాత ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్లో ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా అది కూడా ఉంటాయి అనమాట అక్కడ, ఓకేనా? రీసెంట్ క్వశ్చన్స్ అన్నీ, అప్డేటెడ్ క్వశ్చన్స్ మొత్తం మీకు అందులో పెడతామండి. అప్డేటెడ్ క్వశ్చన్స్ మొత్తం మనకు అందులోనే ఉంటాయి. ఎక్సలెంట్ బుక్ అనమాట, ఓకేనా? మీరు ఆ బుక్ చదివితే చాలు. మన కోర్సు తీసుకొని ఆ బుక్ తీసుకున్నారంటే చాలు. ఇంకా మీకు ఒకసారి క్లాసెస్ విని ఆ బుక్ తీసుకున్నారంటే చాలండి. మీకు ఏ నోట్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎక్సలెంట్గా మీకు అక్కడ బుక్ అనేది రాబోతుంది. మీరేం వరి అవ్వకండి, ఓకేనా? బుక్లో ప్రతి టాపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ అన్ని టాపిక్స్ ఉంటాయి. లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. సరే బుక్ ఏదో చిన్నది తెచ్చేది సార్ అట్లే ఉండదండి. కంపేర్ చేసుకోండి బయట ఉన్న మార్కెట్స్ తోటి, బుక్స్ తోటి, ఓకేనా? అనవసరమైన మ్యాటర్ ఉండదు, అస్సలే ఉండదు అనవసరమైన మ్యాటర్. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్, ఓకేనా? సో బుక్ కూడా రాబోతుంది అండి. సో నెక్స్ట్ మీరు ఏంటంటే ఆ బుక్ కోసం వెయిట్ చేస్తున్నారు మార్చి ఫస్ట్ వీక్లో, ఓకేనా? రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మనకి ఇది ఏంటంటే, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మళ్ళీ మనకి ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఏనా, ఓకేనా? రైట్. ఇక్కడ ఏమైందంటే ఇన్వర్టెడ్ కామర్స్ పార్ట్ సెకండ్ ఇచ్చాడు, సో రిపోర్టింగ్ వర్బ్ స్టార్టింగ్లో ఇచ్చాడు, అంతే. ఇట్లా డిఫరెంట్ ఇస్తాడు, ఓకేనా? రైట్. మీరు చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మార్చమంటుండండి. ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న ఏంటి, డైరెక్ట్ స్పీచే కదా, మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలి, ఓకే? సో చూద్దాం. ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెడ్ టు ద అసిస్టెంట్. సెడ్ అంటే చెప్పాడు అని, సెడ్ టు ద అసిస్టెంట్, ఇది పాస్ట్లో ఉందండి, ఫోకస్ చేసుకోండి. సెడ్ టు ద అసిస్టెంట్ డూ వాట్ ఐ సే, రైట్. ఇది మనకు అసలు ఏ సెంటెన్సో చూడండి. మీకు చెప్పాను కదా వెళ్దాక ఈ క్వశ్చన్లో ఏమన్నారు, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూస్ టు, ఇది మనకు నార్మల్గా సెంటెన్స్ నాన్న, ఓకే? అసెప్టివ్ సెంటెన్స్ అది. కానీ ఇక్కడ డూ వాట్ ఐ సే, మరి ఇప్పుడు మనకు సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. జాగ్రత్త చూడండి. డూ వాట్ ఐ సే, చూడండి ఇక్కడ గో దేర్, ఓకేనా? క్లోజ్ ద డోర్, ఓకేనా? సో బ్రింగ్ ద ఫ్లవర్స్. ఇంకా చూడండి ఇక్కడ క్లియర్గా ఇవన్నీ సెంటెన్స్లు ఏమవుతాయంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ నాన్న. జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసా? ఏ సెంటెన్సెస్లోనైతే మనకు సబ్జెక్ట్ అనేది కనిపించదో ఆ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా? ఇక్కడ మనకి సబ్జెక్ట్ డైరెక్ట్ వెర్బ్తో స్టార్ట్ అయింది, V1 వెర్బ్తో స్టార్ట్ అయిపోతాయి అనమాట. జనరల్గా సబ్జెక్ట్ అనేది కనిపించదు, వాటి మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్ కానీ, ఓకే, ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఓకేనా, కమాండ్స్ కానీ, సజెషన్స్ కానీ, ఇలాంటి మనం ఇట్లా వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా? టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ, ఇది ఒక అడ్వైజ్ అనమాట. టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ అంటే టేక్ అంటే డైరెక్ట్ V1తో స్టార్ట్ అయింది కదా, ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. హెల్ప్ ద పూర్, హెల్ప్ అనేది డైరెక్ట్ V1 కదా, ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్ తోటి స్టార్ట్ అయ్యే వాటిని, సబ్జెక్టు కాకుండా డైరెక్ట్ V1తో స్టార్ట్ అయ్యే వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అయితే మీకు ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామర్స్లో ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది అనుకున్నాను, సింపుల్ రూల్ ఇది, సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఎప్పుడైతే మీకు ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుందో అప్పుడు మనకు కనెక్టింగ్ వర్డ్స్ ఏముండాలి, అక్కడ టు అనే కనెక్టింగ్ వర్డ్ ఉండాలి, అంతే. టూ అనే కనెక్టింగ్ వర్డ్ ఉండాలి. మరి టూ అనే కనెక్టింగ్ వర్డ్ ఉండాలి కాబట్టి ఎన్నిట్లో టూ ఉందో చూద్దాం. టూ ఉందా అసలు? తీసేయండి ఆప్షన్. ఇక్కడ టూ ఉంది కదా, ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టూ ఉంది కదా, ఇక్కడ మనకు లాస్ట్లో ఉంది నా టూ. తర్వాత మనకు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ టోల్డ్ ద అసిస్టెంట్ టు డిడ్, ఇక మనకు టూ డిడ్ ఉంది, రైట్. తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ టోల్డ్ ద అసిస్టెంట్,
ఇక్కడ మనకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అసిస్టెంట్ చెప్పిండు. సో వాట్ హీ సెడ్ టు డూ. ఒకసారి ఇక్కడ చూడండి, వాట్ హీ సెడ్ టు డూ అట. మన జాగ్రత్త చూసుకోండి అన్న, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుందో, ఇన్వర్టెడ్ కావాల్సిన ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 ప్లస్ ఇంపరేటివ్ సెంటెన్స్ రాయాలి అంతే. ఓకేనా, 2 ప్లస్ ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ రాయాలి. 2 ప్లస్ ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ రాసుకోవాలి కాబట్టి 2 ప్లస్ V1 2 ప్లస్ డూ అనేది రాసుకోవాలి. 2 ప్లస్ డూ ఉన్న ఆప్షన్ మనకి ఇక్కడ చూడండి, టు డూ వాట్ హీ సెడ్ ఉండాలి, వాట్ హీ సెడ్ టు డూ కాదు. చూడండి, వాట్ హీ సెడ్ టు డూ అంటామా లేదు, ఇది మనకు ఆన్సర్ గానే కాదు. తర్వాత టు డిడ్ వాట్ హీ సెడ్ అట, టు డూ వాట్ హీ సెడ్, టు డిడ్ వాట్ హీ సెడ్ నాన్న. మరి 2 పక్కన జనరల్గా చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఇంకోటి, 2 పక్కన మీకు ఎప్పుడైనా సరే V1 వస్తుంది నాన్న, V2 కాదు. ఇంపరేటివ్లో సెంటెన్స్ రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే 2 ప్లస్ V1 రాయాలి, V2 రాయకూడదు. కాబట్టి మనకు అప్పుడు డిడ్ అనేది V2 కాబట్టి ఇది ఆన్సర్ కాకపోతే మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అయిపోతుందండి. టు డూ వాట్ హీ సెడ్ అంట. ఓకేనా, ఆప్షన్ మనకి అక్కడ 2 ఈజ్ ద ఆన్సర్. వాట్ హీ సెడ్ టు డూ కాదు, అది మనకు రాంగ్. 2 అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉండాలి, కనెక్టింగ్ వర్డ్. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఈ రెండింటిని కలపాలంటే 2 అనేది ఇక్కడే రావాలి, కనెక్టింగ్ వర్డ్ అక్కడ ఆ రెండింటికి మధ్యలో రావాలి, లాస్ట్లో రావడం కాదు. ఓకేనా, టు డూ వాట్ హీ సెడ్ అంట. కాబట్టి ఆప్షన్ మనకు 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అర్థమైంది అందరికీ. ఇక్కడ ఏం లేదు, ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి నేను కనెక్టింగ్ వర్డ్ 2 యూజ్ చేసుకోవాలి. కనెక్టింగ్ వర్డ్ 2 అనేది మనకి ఇక్కడ ఉంది నాన్న, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమో 2 ప్లస్ V2 ఉంది, 2 పక్కన V1 రావాలి, ఆన్సర్ తీసేసిన. ఇక్కడ 2 ప్లస్ V1 2 ప్లస్ V1 కానీ 2 అనేది మిడిల్లో రావాలి మనకు, ఎందుకంటే ఇదే కదా మనకి ఇక్కడ కంజంక్షన్ మనకు జనరల్గా. ఓకేనా, కనెక్టింగ్ వర్డ్ ఇదే మనకు, కనెక్టింగ్ వర్డ్ ఇదే కాబట్టి ఇక్కడ మనము 2 అనేది రాసుకుంటూ వెళ్తాం. సో మనకు అక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. ఇక్కడ షీ సెడ్ టు మీ క్లోజ్ ద డోర్, షీ సెడ్ టు మీ క్లోజ్ ద డోర్. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేంజ్ చేస్తాం, అది ఆర్డర్ లాగా అనుకుంటే షీ ఆర్డర్డ్ మీ. ఇక్కడ మనకు ఇది అయిపోయిన తర్వాత దీన్ని రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కదా, డైరెక్ట్ V1తో స్టార్ట్ అయింది కాబట్టి 2 అనే కనెక్టింగ్ వర్డ్ యాడ్ చేస్తాం నాన్న. తర్వాత ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం, ఎందుకంటే 2 పక్కన ఎప్పుడైనా సరే మనకు V1 రావాలి. వాట్ టు క్లోజ్ ద డోర్, షీ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్, షీ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అట్లనే 2 అనేది కూడా మధ్యలో ఉండాలి ఇక్కడ. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా అందరికీ అర్థమైంది కదా. 2 ఓకే, 2 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద చెప్పిన, 2 డైరెక్ట్ స్పీచ్ అండ్ స్పీచ్ మీద చెప్పిన. మీకు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. ఓకేనా, చూడండి ఇక్కడ 91. చూడండి ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇందులో డాష్ వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాన్ ఈజ్ డర్టీ అండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. చూడండి ఇక్కడ డాష్ వాటర్ ఈజ్ డాష్ వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాన్ అంటే ఇక్కడ మనకు క్యాన్లో ఉన్న వాటర్ అండి, ఏదైతే వాటర్ క్యాన్లో ఉందో ఆ వాటర్ ఎలా ఉందట, డర్టీ ఉందట, తాగొద్దు, తాగడానికి పనికిరాదు అట. నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అంటే తాగడానికి పనికిరాదు, డర్టీగా ఉన్నాయని. మరి ఇప్పుడు ఇక్కడ లిటిల్ వాటరా, ఏ లిటిల్ వాటరా, దా లిటిల్ వాటరా, దా ఫ్యూ వాటరా చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లియర్గా వినండి. ఫస్ట్ ఫ్యూకు లిటిల్కు డిఫరెన్స్ తెలుసా మీకు? ఫ్యూనేమో మనము కౌంటబుల్ నౌన్స్ యూజ్ చేసుకోవాలి నాన్న, లిటిల్నేమో మనము అన్కౌంటబుల్ నౌన్స్ యూజ్ చేసుకోవాలి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటివంటే నెంబరింగ్ ఇవ్వలేని అనమాట, లెక్క పెట్టలేని వాటిని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, వాటర్ని లెక్క పెడతామా, 1 వాటర్ 2 వాటర్స్ 3 వాటర్స్ అంటామని మనం. కాబట్టి వాటర్ అనేది ఏంటిది, కౌంట్ చేయలేం కదా, అన్కౌంటబుల్ నౌన్. మరి వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి అన్కౌంటబుల్కి మనం ఏం యూజ్ చేసుకోవాలన్నా మనం అన్కౌంటబుల్కి లిటిల్ యూజ్ చేసుకోవాలి. ఫ్యూ అనేది కౌంటబుల్కి కదా, కాబట్టి ఇక్కడ ఫ్యూ అనేది మనకు రాదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. ఈ 3 మిగిలిన నాన్న. సో మనకు అన్కౌంటబుల్కి లిటిల్, ఏ లిటిల్, దా లిటిల్. లిటిల్ అనేది అన్కౌంటబుల్కి యూజ్ చేసుకోవచ్చు కదా, మరి 3 ఉన్నాయి, లిటిల్, ఏ లిటిల్, దా లిటిల్. ఒకసారి 3కి డిఫరెన్స్ చూడండి, మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ లిటిల్, నెక్స్ట్ ఏ లిటిల్, నెక్స్ట్ దా లిటిల్ అండి. చూడండి అసలు లిటిల్ అంటే ఏంటి, ఐ హ్యావ్ లిటిల్ మనీ. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, ఐ హ్యావ్ నో మనీ అని. లిటిల్ అంటే ఇది మనకు నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా, నెగిటివ్ సెన్స్. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే సో మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నో మనీ అని, అసలు మనీయే లేదు అని. సో లిటిల్ని ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తాం అంటే నెగిటివ్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే ఐ హ్యావ్ నో మనీ, మనీ లేదు అని.
ఓకేనా. ఐ హ్యావ్ లిటిల్ వాటర్ అంటే అసలు వాటర్ లేనే లేదు అని. నెక్స్ట్ ఏ లిటిల్. ఏ లిటిల్ అనేది మనము పాజిటివ్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం, కొంత ఉంటుంది అని. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొంత మనీ ఉంది అని, కనీసం ₹1 ఉంది అని. కాబట్టి ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ అంటే సో మీనింగ్ ఏమొస్తుందంటే నా దగ్గర కొంత మనీ ఉంది అని. దాన్ని మనం ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ అంటాం. ఓకేనా. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ అంటే మీనింగ్ ఏం చెప్పండి, నా దగ్గర కొంత మనీ ఉంది. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే అసలు మనీనే లేదు అని. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ అంటే కొంత మనీ ఉంది, ఎంతో కొంత అయితే మనీ అయితే ఉంది. నెక్స్ట్ దా లిటిల్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే దా అంటే ఆ అని. దా అంటే మీనింగ్ ఏంటండి, ఆ అని కదా అర్థం. ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ద గర్ల్ అంటే ఆ అమ్మాయి అని. దా లిటిల్ ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే డెఫినెట్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఐ హ్యావ్ దా లిటిల్ మనీ ఎట్లా చెప్తాము చూడండి. ఐ హ్యావ్ దా లిటిల్ మనీ, నా దగ్గర ఆ లిటిల్ మనీ ఉంది, నా దగ్గర ఆ కొంత మనీ ఉంది, ఏదైతే నేను ఇప్పుడు స్పెండ్ చేయాలో. ఐ హ్యావ్ దా లిటిల్ మనీ దట్ ఐ షుడ్ స్పెండ్, దట్ ఐ షుడ్ స్పెండ్ నౌ. నేను ఇప్పుడు ఏదైతే స్పెండ్ చేయాలో నా దగ్గర ఆ లిటిల్ మనీ. అంటే ఒక డెఫినెట్ మనీ గురించి మాట్లాడేటప్పుడు, ఓకేనా, ఒక డెఫినెట్ మనీ డెఫినెట్గా మాట్లాడేటప్పుడు దా లిటిల్ యూజ్ చేస్తాం. అర్థమైందా. ఏ లిటిల్కు దా లిటిల్కు లిటిల్ అంటేనేమో నెగిటివ్ సెన్స్, ఏ లిటిల్ అంటేనేమో పాజిటివ్ సెన్స్. దా లిటిల్ అనేది డెఫినెట్ సెన్స్లో ఒక పర్టికులర్ దాని గురించి మాట్లాడేటప్పుడు దా లిటిల్ యూజ్ చేసుకోవాలన్న. క్లియరా. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. డాష్ వాటర్ దట్ ఈస్ దేర్. ఆ కొంత వాటర్ చూడండి, లిటిల్ ఏ లిటిల్ దా లిటిల్, ఆ కొంత వాటర్ ఏదైతే అక్కడ ఉందో. మరి ఇప్పుడు డెఫినెట్ వాటరే కదా, కాబట్టి మనకి ఇక్కడ లిటిల్ అంటే అసలు వాటర్ లేదు అని. ఏ లిటిల్ ఉంది, దా లిటిల్ ఉంది. ఫీ ఎట్లా మనకు అన్కౌంటబుల్ రాదు కాబట్టి తీసేసిన. మరి దా లిటిల్ వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాన్ ఈజ్ డర్టీ అంటే ఏదైతే వాటర్ ఆ క్యాన్లో ఉందో ఆ వాటర్ అనమాట డర్టీగా ఉంది. ఆ కొంత వాటర్ అంటే ఆ అంటే దానే కదా, డెఫినెట్ సెన్స్లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, అయిపోయింది. ఓకేనా. ఆప్షన్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అన్న. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా. సో లిటిల్ ఏ, ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి, ఇవన్నీ మన యాప్లో ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ విన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఫ్యూ ఏ ఫ్యూ దా ఫ్యూ కూడా ఉంటుంది. ఫ్యూ ఏ ఫ్యూ దా ఫ్యూ అంటే కూడా మనకు అది మనకు కౌంటబుల్స్కి వస్తుంది. ఫ్యూ అంటే నెగిటివ్, ఏ ఫ్యూ అంటే పాజిటివ్, దా ఫ్యూ అనేది మనము జనరల్ పర్టికులర్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే అండి, డిఫరెంట్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా. ఇది మనకు లిటిల్ ఏ లిటిల్ దా లిటిల్ యొక్క కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా. ఇలా కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. అర్థమైందా. నన్ను క్వశ్చన్స్ మీకు ఇవ్వండి. ఓకేనా. ఇవి మీకు ఉండే క్వశ్చన్స్ అనమాట, కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా. తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంకా ఫర్దర్గా మీకు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. సార్ అసలు క్వశ్చన్ ఎట్లా చేస్తున్నాడు ఆన్సర్, ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేస్తున్నాడు సార్ ఆన్సర్, ఇవన్నీ క్లియర్ కట్గా నేర్చుకోండి చాలు. అప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంతేగాని పట్టుకుంటూ వెళ్ళారనుకోండి ఏం అర్థం కాదు. అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా అట్లనే ఉంటాయి కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోండి చాలు. ఓకేనా. అప్పుడు మీకు చాలా 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 ఈజీ అవుతుంది నాన్న. సో ఇంగ్లీష్ని పట్టకండి, నేర్చుకుంటూ వెళ్ళండి కాన్సెప్ట్. ఓకే. మీకు కనుక తెలంగాణ డిఎస్ చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ తోటే జాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీరు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే, మీరు కంపల్సరీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారు. నా క్లాసెస్ వినండి చాలు. ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా, మీకు ప్రీవియస్ క్వశ్చన్సే కదా అవన్నీ, ఇదే లెవెల్లో ఉంటుంది మీకు ఎక్స్ప్లెనేషన్ యాప్లో. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ పెట్టాను. మీకు గనక తెలంగాణ డిఎస్సిలో జాబ్ రావాలి కంపల్సరీ అంటే ఇంగ్లీష్లో స్కోర్ రావాలి. అలా రావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు కోర్సెస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, వాచ్ ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. 299, 399 2 కోర్సులు ఉన్నాయి. టెట్ కోర్సు కూడా ఉంది మీకు స్పెషల్గా. ఓకేనా. ఏ కోర్స్ అయినా తీసుకోండి మీరు. రైట్. సో ఏపీ వాళ్ళు, టీఎస్ వాళ్ళు ఎవరు సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. రైట్. అయితే మీరు ఏం చేయండి అంటే సో ఫస్ట్ మీకు ఇక్కడ యాప్లో కోర్సులో సో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంది. తర్వాత ప్రతి టాపిక్కి మీకు అక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది. ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ వాడి తెలిసిందనమాట. అంటే మీకు దీనికి ఇంకా క్లియర్గా యూజ్ అవుతుంది నాన్న. ఆ కాన్సెప్ట్స్ అవే క్వశ్చన్స్ ఇప్పుడు దిగుతున్నాయి మీకు డైరెక్ట్గా. టెక్స్ట్ బుక్ అవన్నీ అవసరం లేదు, వేస్ట్. టెక్స్ట్ బుక్ అసలు వేస్ట్, అది టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్కి అసలే పనికిరాదు.
కాన్సెప్ట్ ఓరియంటెడే కావాలి మనకు, ఓకేనా. మన యాప్లో అన్ని కాన్సెప్ట్స్ ఒకటే దగ్గర ఉంటాయి, క్లియర్ కట్గా వినండి, రైట్. అలాగే మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, ఓకేనా. సో రైట్ అండి, మన బుక్ అయితే వస్తుంది అండి. సో త్వరలోనే మీకు బుక్ తెస్తున్నాం. సో ఎక్సలెంట్గా నీట్గా రాస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు కంపల్సరీ దాన్ని రిలీజ్ చేస్తాం, మీరేం వరీ అవ్వకండి, ఓకేనా. బుక్ మాత్రం ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది, బైలింగ్వల్ బుక్ అనమాట, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత మీకు ఏంటంటే ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతి టాపిక్కి ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఓకేనా. అవన్నీ చూసుకుంటే చాలు, ఓకే. అంటే ఈ ఒక టాపిక్ చూసినప్పుడు దీని మీద ఏమన్నా ప్రీవియస్గా వచ్చినాయా, తెలంగాణ టెట్, ఏపీ టెట్, తెలంగాణ గురుకుల, తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి ఏమేమి వచ్చని చెప్పేసి మొత్తం అన్ని క్వశ్చన్స్ అనేవి అక్కడ పెడుతూ ఉన్నాం నాన్న. కాబట్టి ఇంపార్టెంట్ అన్నీ అందులో ఉంటాయి. సో ఆ కోర్సు తీసుకొని ఆ బుక్ తీసుకున్నారంటే చాలు, ఇంకా మీరు ఏం అవసరం లేదు ఇంగ్లీష్ కోసం, ఓకేనా అండి. సో ఈ వీడియోనే కాకుండా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసి ఆ వీడియో చూసుకోండి. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.